జై బోలో వాసవి మాతాకి. మళ్ళొక్కసారి నిద్రమబ్బు వాళ్ళందరికీ జై బోలో వాసవి మాతాకి. ఉద్యమ నేత, విద్యావంతుడు మరియు పోరాట పలిమి కలిగిన కాసం సత్యనారాయణ సుష్మా గారి దంపతులు మన వైశ్యుల కోసం వైశ్య రాజకీయ రణబేరి కార్యక్రమాన్ని ఇంతమందితోటి నలుమూలల నుంచి వచ్చిన ఆర్య వైశ్య సోదరులతోటి నిర్వహించడం అనేది ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఇది నాకు మాట్లాడాలని చాలా ఉన్నది, ఆవేశం ఎక్కువ ఉంది, మావోడేమో టైం ఇస్తలేడు. కానీ సమయభావం ఉంది, ముఖ్య అతిథులు మాట్లాడాలి. ఒకటే ముచ్చట, మనం అందరం ఆర్యవైశ్యులమా? ఆర్యవైశ్యులమేనా? మనం అందరం ఎవరి కోసం వచ్చినాం? ఎవరి కోసం వచ్చినాం? మరి మన కోసం వచ్చిందే వాళ్ళు. మందా కృష్ణ మాది అన్న ఒక్కసారి సపోర్ట్ కొట్టాలి. మన కోసం మనం వచ్చినాం, మన కోసం అన్నొచ్చిండు. కాబట్టి మనమంతా మన కోసం వచ్చింది మందా కృష్ణ మాది అన్న. కాబట్టి అందరూ ఒకసారి దయచేసి ఛాన్స్ సేపు కూర్చున్నారు, జర్ర ఒకసారి లేచి మందాకృష్ణ మాదిగన్నకు, విమలక్కకు, రామచంద్ర సార్ గారికి ఒకసారి లేచి సపోర్ట్ల ద్వారా అందరూ. ఎందుకంటే మనం గౌరవించుకుంటాం, మనం పోరాడుకుంటాం, మనం హక్కులు పొందుకుంటాం. మన కోసం త్యాగం చేసి మన కోసం వచ్చిన మందకృష్ణ గారికి, విమలక్క గారికి, రామచంద్ర సార్ గారికి ఒక్కసారి అందరూ, దిలీప్ సార్, సారీ రామచంద్ర సార్ అంటున్నా, దిలీప్ సార్, రామచంద్రరావు సార్ కూడా గంట సేపట్లో చూడు మొయినాబాద్ ఉన్నాడు, బీజేపీ అధ్యక్షుడు, వారు కూడా సంఘీభావం తెలియజేస్తారు. మన కోసం మన మందకృష్ణ మాదిగ గారు ఈబీసీ రిజర్వేషన్ల కోసం అన్న మీ మద్దతు మాకు కావాలన్నప్పుడు, తమ్ముడు మీరు మద్దతు, మీ న్యాయమైన కోరిక, మీ అగ్రవర్ణ పేదల కోసం నా వంతుగా కృషి చేస్తా, మీ దీక్షలో పాల్గొంటా అని చెప్పాడు. అనివార్య కారణాల వల్ల దీక్షకు రాలేకపోయాడు, అయినా మద్దతు ఇచ్చాడు. ఆ దీక్ష ఫలితమే మోడీ గారు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రకటించి మన ఆర్య వైశ్య పేదలని ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, A1 గ్రేడ్ ఆఫీసర్లను చేసిన ఘనత మోడీ గారిది. అందులో కృషి ఫలితం మన మందకృష్ణ మాదిగ గారిది. మరియు ఈ కార్యక్రమము ఒక వైశ్య జాతి కోసం, వైశ్యుల కోసం ఒక కులాన్ని అడ్డు పెట్టుకొని ఉద్యమ నాయకుడు కాశీ సత్యనారాయణ ఈ వైశ్య ముద్ర వేసుకున్నాడంటే రాజకీయాన్ని కూడా శాసించే వ్యక్తి కాబట్టి ఈ కుల ముద్ర వేసుకున్నాడు. కుల ముద్ర వేసుకుంటే రాజకీయంగా పైకి రారు. మన కోమటోళ్ళని నమ్ముకుంటే ఎమ్మెల్యేలం కాము, ఎంపీలం కాము, సర్పంచ్లం కాము. కానీ ఒక కోమట ఆయనే 100 మంది ఓటర్లను ప్రభావితం చేస్తాడు. అన్ని రాజకీయ పార్టీలకు నేను ఒకటే విషయం చెప్తున్నా, ఎప్పుడైతే వైశ్యులను అజాగ్రత్త పరుస్తారో, అశ్రద్ధ చేస్తారో, మాకు రిజర్వేషన్లు కల్పియరో, ఉద్యోగాలు ఇయ్యరో, మాకు ఈడబ్ల్యూఎస్ మా వాటా మాకు ఇయ్యరో, మేమంతా ఏ పార్టీ అయితే మాకు మద్దతు ఇస్తుందో, ఒక్కొక్క వైశ్యుడు ఇంటింటికి తిరిగి అన్ని కులాలు మాకు బంధువులే, అందరూ మమ్మల్ని ఆప్యాయంగా పిలుస్తారు. కాబట్టి అందరితోటి మేము ప్రభావితం చేసే శక్తి ఒక వైశ్య కులానికే ఉన్నది. రాజకీయంగా మేము అంతా అనగగడిపోతున్నాం. ఎందుకంటే రిజర్వేషన్ లేక, మాకు ఆర్థిక బలం లేక, దొంగ డబ్బు లేక. నాకు ఒకటే వస్తుంది మా వాడి ఇక్కడి నుంచి. నేను మా ఊరి గురించి ఒక్క విషయం చెప్పాలి జరా. ఎందుకంటే 2001లో ఉద్యమాన్ని ఉర్రుతొలగించిన వ్యక్తి తెలంగాణలో ఎల్బీ నగర్లో కాచం సత్యనారాయణ కుటుంబాన్ని త్యజించి, ఆర్థికంగా నష్టపోయి, ఆరోగ్యంగా ఖరాబయ్యి, ఉద్యమమే జీవితంగా ప్రణయిస్తున్న మన కాశీ సత్యనారాయణ గారికి రాజకీయంగా దున్నపోతు గడ్డేసి బర్రెకు పాలు పెడుతున్నట. ఇంత పెద్ద ఉద్యమ నాయకుడు ఏ పదవి లేకుండా ఇన్ని రోజుల నుంచి ఒక రాజకీయ జీవితాన్ని గడుపుతుందంటే, రాబో కాలంలో కాశీ సత్యనారాయణ ఇండిపెండెంట్ నిలబడ్డా కూడా ఎల్బీ నగర్ నుంచి మన ఎమ్మెల్యే చేయించే బాధ్యత మనందరిది. ఇది మనం గుర్తిస్తాం. ఎవరు గుర్తించకుండా అన్ని కులాల దగ్గరికి పోదాం, కాళ్ళు మొక్తాం, దండం పెడదాం. ఉత్తమ నాయకుడు, ఆశాజీవి, రాజకీయ నాయకుడు, మళ్ళా ఎంతో అనర్గళంగా మాట్లాడే వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తిని రాజకీయంగా మనందరం ప్రోత్సహించినప్పుడే మనమందరము నాకు రాగా ఒక్క నిమిషం. అయితే ఈ మధ్యన ఎలక్షన్లు వస్తున్నాయి, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఇవన్నీ వస్తున్నాయి. మీరు ఒక కులాన్ని మాత్రం నమ్ముకోవద్దు, దయచేసి చెప్తున్న వేదిక మీద. కానీ మన హక్కుల కోసం మనం పోరాడాలి, అన్ని కులాలతోటి సఖ్యతగా ఉండాలి, అందరు మన్నలు పొందాలి, అప్పుడే గెలవాలి, మన చట్టసభలో నిలవాలి. ఇది ఒకటే నిదానం పెట్టుకోండి. ఒక వైశ్యులను నమ్ముకుంటే మాత్రం గెలవలేరు, ఇది మాత్రం పక్క. రాజకీయంగా ఎదగాలంటే అన్ని కులాలను ఆదరించాలి, మన కులాన్ని కూడా ప్రోత్సహించాలి, అప్పుడే రాజకీయంగా పైకి వస్తాం. అవసరం ఉంటే మందాకృష్ణ మాదిగ అన్న గారు మనకు
మన కాశీతరణ కోసం ఏ రాజకీయ పార్టీ అయినా సీటు కోసం అన్నతోటి మనం ప్రయత్నం చేసి సీటు తెప్పించే వరకు 6 నిమిషాలు పోరాడదామని చెప్పి మీ అందరి ద్వారా మనవి చేస్తున్నా. జై హింద్, జై వాసవి మాత, జై బలో వాసవి మాతాకి.